భారత్కి పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధంలో మన తెలుగువాడైన అనంతపురం జిల్లా వాసి మురళీ నాయక్ అనే ఒక 23 సంవత్సరాల ఉన్న కుర్రోడు జవాన్ చనిపోయారు. ఆయన మరణం మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అసలు ఒక యుద్ధంలో వీరుడు చనిపోయిందిగా అని భావించుతూ అతనికి జోహార్ ప్రకటించుకుంటూ మురళీ నాయక్ ఈ వ్యక్తి అతను ఏదైతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగా అతను చనిపోవడం చాలా బాధాకరం. కాకపోతే దేశం కోసం చనిపోవడం అనేది ఒక గర్వకారణమైన విషయం. అతను చాలా మంచి చాలా కష్టపడ్డాడు. వాళ్ళు చేయాల్సిన యుద్ధంలో తను చివరి రక్తబొట్టు వరకు పోరాడి వీరమరణం పొందడం అనేది చాలా గ్రేట్. ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి తనకి ఇచ్చినప్పుడు ఒక 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం కానీ, ఒక 5 ఎకరాల పొలం కానీ, 300 గజాల ఇంటి స్థలం, ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు ఎలా అనిపిస్తుంది? అంటే మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకున్నారా? ప్రభుత్వం తరపు నుంచి సరైన భరోసా కల్పించగలిగారు అనుకున్నారా? మురళీ నాయక్ గారికి లేదా అతను చనిపోయినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రకటించిన ఏదైతే ఆర్థిక సాయం కానీ, భూమి సాయం కానీ, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన సొంత డబ్బుని లేదా తన ట్రస్ట్ ద్వారా ఒక 25 లక్షలు ప్రకటించడం తెలుసు. ఈ ఏదైతే 5 ఎకరాలు లేదా 50 లక్షలు అనే అమౌంట్ ప్రభుత్వం నుంచి కూడా ఇస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్సెంటివ్ తీసుకొని తన వ్యక్తిగత డబ్బులు ఇవ్వటం చాలా గర్వకారణం. అందులో ప్రభుత్వం నుంచి సాయం చేయడం మంచి ఉద్దేశం. ఇంకోటి వచ్చేసేసి ఈ సాయం అనేది ఓన్లీ వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ వెనుక ఉండే వాళ్ళకి కానీ ఈ ఆర్థిక సాయం కానీ ఇంకోటి కానీ ఎంత చేసినా అతని మురళీ నాయక్ అనే వ్యక్తిని అయితే తీసుకురాలేం. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎట్లా అతని కొడుకుని వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ప్రభుత్వం అండగా ఉండడం చాలా శుభపరిణామం. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి అభిమానం తెలిసింది. అందువల్ల అతను కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎమోషన్ అయ్యారు. ఆ సిచ్యువేషన్లో అసలు తన కుటుంబ సభ్యులు అయితే ఎంత ఇదిగా ఉంటారో అలా ఎమోషన్ అవ్వడం అనేది చాలా గ్రేట్. అసలు పవన్ కళ్యాణ్ గారిని వానవత చాలా గ్రేట్. మామూలుగా రాజకీయ నాయకులు అందరూ ఎలా ఉంటారో రొటీన్ అనుకున్నాం కానీ డిఫరెంట్ ఏ ఇష్యూ వచ్చినా సరే ఆదివాసుల గురించి ఇంకోటి ప్రజల వద్దకు వెళ్ళి అతను ప్రజల్లో ఉండి ప్రజలకు కావాల్సిన సేవలు అందిస్తూ ఇలాంటి సందర్భంలో కూడా మళ్ళీ తన మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి లేదా ప్రజలకు దగ్గర అవ్వడానికే పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తున్నారు. దాంట్లో చాలా గ్రేట్. ముఖ్యంగా అమరవీరుడు మురళీ నాయక్ జవాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరుని ముఖ్యంగా తన ఊరి కాళీతాండ ఏదైతే ఉందో ఆ ఊరికి పెట్టడం, తన పేరు మీద గ్రామం పేరు పెట్టడం కానీ తన విగ్రహాన్ని కూడా ఆ ఊరిలో పెడతామని చెప్పి ఏపీ ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది అన్నప్పుడు తన చరిత్ర అనేది దశాబ్దాలుగా తెలుస్తుంది అంటారా? గ్రేట్, మంచి శుభపరిణామం ఇలాంటివి జరగడం అనేది. ఇప్పుడు ఒకప్పుడు మనం అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసో లేకపోతే భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళ గురించి మనం వింటూ ఉన్నాం. వాళ్ళు అప్పుడు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది మనం వాస్తవానికి మన కళ్ళారా చూసింది కాదు, తెలిసింది కాదు. ఇప్పుడు వాస్తవానికి లైవ్లో టీవీలో కానీ దగ్గర పోయి చూడకుండా వాస్తవంగా టీవీలోనో పేపర్లోనో అన్ని విధాలు చూస్తున్నాం. ఇలాంటి మన జనరేషన్లో కూడా ఇలాంటి వ్యక్తులు కొందరు ఉండరు. దేశం కోసం సేవలు అందించి దేశం కోసం వీరమరణం పొందిన వ్యక్తులకు ఊరి పేరే కాదు ఇంకా పెద్ద స్థాయిలో నిర్ణయం తీసుకున్నా కూడా శుభపరిణామం. ఫైనల్గా మురళీ నాయక్, అమరవీరుడు మురళీ నాయక్ జవాన్ చనిపోయారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్గా ఆయన చావుకి మీ తరఫున? మా తరఫున అంటే ఒక మామూలు సాధారణ వ్యక్తిగా, ఒక భారత పౌరుడిగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఏదైతే వీరమరణం పొందిన ఈ మురళీ నాయక్ ఉన్నారో అతనికి కానీ లేదా ఇంకేదైనా వ్యక్తులు ఏదైతే ఆర్మీలో ఉండి దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ జోహార్ తెలియజేసుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్.